మొన్న ఢిల్లీలో ఏదైతే ఏఐ సమ్మిట్ జరుగుతుందో ఆ సందర్భంలో ప్రపంచ దేశాల నుంచి 100 దేశాలకు పైగా ప్రతినిధులు రావడము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐఐటి దిగ్గజాలు, టెక్ దిగ్గజాలు 200 మంది ఆ సదస్సులో ఉన్నటువంటి పరిస్థితి. మన భారతదేశము సూపర్ పవర్గా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ప్రస్తుతం ఆ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగానికి కానీ, అంతరిక్ష పరిశోధనలో కానీ, అలాగే మనకు వన్యప్రాణి సంరక్షణలో కానీ, అలాగే మన నిత్యావసర పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ ప్రజలకు అనుకూలంగా ఎలా తీసుకురావాలి అనేటటువంటి చర్చలు అక్కడ జరిగిన సందర్భంలో మనకు అది నచ్చి వాళ్ళు 80 దేశాల ప్రతినిధులు మన డిక్లరేషన్ మీద సంతకాలు చేశాయి. అంతటి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఒక సదస్సు జరుగుతుంటే మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వారి అనుచరులు సదస్సులోకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా సరే అక్రమంగా ప్రవేశించి అర్ధనగ్న ప్రదర్శన వారి ముందు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చేటటువంటి ఏదైతే వాళ్ళు ప్రదర్శన చేశారో దాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మేము ఆ రాహుల్ గాంధీ అనుచరులు ఎవరైతే అక్కడ పాల్గొని దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రదర్శన చేశారో వారిని దేశ బహిష్కరణ చేయడమో లేదు తీవ్రంగా వాళ్ళకి కఠిన శిక్షలు అమలు చేయమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు యువత ఎవరైతే వారి కోరికలను తీర్చుకునేటటువంటి కళలు సాకారం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న యువత మీద వాళ్ళు ఏదో నీరుగార్చే ప్రయత్నం చేశాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతా ఉంది. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ రాజకీయ విభేదాలను చూపించుకునేటటువంటి వేదిక ఇది కాదు. ఆ వేదిక మన దేశాన్ని ఇనుమడింపచేసేటటువంటి, గౌరవాన్ని ఇనుమడింపచేసేటటువంటి సదస్సు. కనీసం ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా తప్పు. ప్రపంచ దేశాల విషయంలో కూడా ఈయన ఒక దోషిగా నిలబడ్డాడు. ఈ రోజున ఇలాంటి వారికి ఇంకా ముందు ఎవరు కూడా దేశాన్ని, దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దిగజార్చకుండా ఉండాలి. వీళ్ళకి వేసేటటువంటి శిక్షలు అలా అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.